అంతా కూడా మేము చేయాలని అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలైనా పోనీ సాగునీరు పక్కన పెడితే తాగునీటి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. తాగునీటికి ఇబ్బంది అంటే ఎర్రవనాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నారాయణస్వామి నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ గ్రామాలన్నింటికి కూడా ఇవాళ ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు కానీ కుళాయిలు కానీ అన్నీ తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగిందండి. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మంచినీరు గురించి కానీ లేదా సాగునీరు గురించి కానీ ఎటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. అసలు అభివృద్ధి దేంట్లోనూ లేదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంచెలంచెలుగా చేసుకుని వచ్చారు. గత 15 సంవత్సరాల నుంచి మధ్యలోకి 5 సంవత్సరాలు మేము వచ్చినా కూర్చోడానికి కుర్చీ లేదు, నిలబడడానికి నీడ లేదు, ఓ బిల్డింగ్ లేదు, ఏమీ లేని టైం అప్పుడు వచ్చాం. అన్నీ సక్రమంగా కుదుర్చుకుంటాను టైంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోట్లు వేశారు. ఈ అభివృద్ధి కాస్త మళ్ళీ కుంటిపడి వెనక్కి వెళ్ళిపోయిందండి. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తుంటారు కదండి, ఈసారి మేము వచ్చినట్టయితే ఇంటింటికి కొలయిస్తాం, మంచినీరుని మీ అందరికీ సరఫరా చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది మేము మాట ఇవ్వక్కర్లేదండి, మా అధినేత మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ సురక్షితమైనటువంటి వాటర్ అందించడానికి సిద్ధంగా ఉంది మా ప్రభుత్వం. బంగారాజు గారు, రాష్ట్రాన్ని అంతా పక్కన పెడదాం, ఒక్క మీ ప్రాంతం కోసమే మాట్లాడదాం. నారాయణ